హలో నమస్తే వనకం సత్యకాల్ ఆదాబ్. నేను మీ ఆరిక్య. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ రిపోర్ట్స్. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే సొరకాయ కర్రీ అండి. సొరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందామండి. సొరకాయ, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ, మిరియాలు, ఆవాలు, ఉప్పు, ఆయిల్. ఇప్పుడు దీని తయారీ విధానం చూసుకుందాం. ఇప్పుడు ఈ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ 2 పచ్చిమిరపకాయలు ఇలా తొంపి వేసుకోవాలండి. కొంచెం మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఒక చిన్న బౌల్లో తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు వేయాలండి. ఆవాలు వేసుకొని చిటపటలాడాక ఉల్లిపాయలు వేసేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో కొంచెం మనం చిటికెడు పసుపు వేసుకుందామండి. ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఒక పావు స్పూన్. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ వేగిపోయాక మనము ఇందులో సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనము కొంచెం సొరకాయలు ఉడకడానికి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని సొరకాయలను మగ్గించుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ సొరకాయల్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి ఎలా అయిందో. చూసారా, చక్కగా మగ్గిపోయాయి సొరకాయలు. ఇప్పుడు మనం ఇందులో ఈ పచ్చిమిర్చి, మిరియాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూసారు కదండి, సొరకాయ కర్రీ రెడీ అయిపోతే ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.